కమింగ్ టు ఫోర్త్ న్యూస్. జూలై 18 అంటే రేపే. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తేదీ ఇది. ఎన్టీఆర్ స్ఫూర్తితో 100 కోట్లతో సామాజిక సేవ చేద్దామంటూ ఇటీవల రా ఎన్టీఆర్ సంస్థ తరపు విడుదలైన పోస్టర్స్ సంచలనం రేపుతోంది. ఈ నెల 18న తిరుపతిలోని ఒక హోటల్లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయి రూప్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఇప్పటికీ ఈ ఇష్యూలో రెండు వర్గాలు పరస్పరం పోలీసులకి కంప్లైంట్ చేసుకున్నాయి. రా ఎన్టీఆర్ మీటింగ్ కి తమకి ఎటువంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఈ మీటింగ్ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. రేపటి రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ముందుగా ఓకే చెప్పిన హోటల్ నిర్వాహకులు ఇప్పుడు డైలమాల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. 4 రోజులుగా ముదిరిన ఫ్యాన్స్ వారితో హోటల్ నిర్వాహకులు సందిగ్ధంలో పడిపోయారు. సెక్యూరిటీ సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్యాన్స్ క్లబ్, హోటల్ నిర్వాహకుల కంప్లైంట్తో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు యాక్ట్ 30 అమల్లో ఉండటంతో అనుమతిపై క్లారిటీ ఇవ్వలేదు లోకల్ పోలీసులు. అయితే ఊరువాడ ప్రోగ్రాం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అంటున్నటువంటి రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సాయి రూప్ పోలీసులు హోటల్ తాజ్ లో పర్మిషన్ నిరాకరిస్తే వేరే ఎక్కడైనా మీటింగ్ పెడతాం తప్ప వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం మరింత సస్పెన్స్ కి దారి తీసింది. ఒక లాస్ట్ మినిట్ ఏమైనా చేంజెస్ వచ్చి మాకు ఎలాంటి ఆర్డర్స్ కానీ ఏమైనా లా అండ్ ఆర్డర్ నుంచి అని వస్తే మటుకు విల్ షిఫ్ట్ ద ప్లేస్ టు సమ్ అదర్ ప్లేస్, లైక్ అది ప్రెస్ క్లబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మేము వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇది నిర్వహించాలని మేము అనుకున్నాము. ఏ ఫాల్స్ ఎజెండాలు మాకు లేవు కాబట్టి మేము యథావిధిగా మేము వెళ్తాం సార్. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే కథనాలను చూసి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. మేము చెప్పాం మా సైడ్ నుంచి మాకు ఎటువంటి వాళ్ళు రారు, ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అంత అనుమానాలు ఉంటే మీరు పర్మిషన్స్ పెట్టుకోండి, ఎస్పీ గారితో మాట్లాడు. ఊరువాడ కార్యక్రమం ఉంటుందా ఉండదా పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రేపు ఈ ప్రోగ్రామ్ ఉండే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువగా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరువాడ కార్యక్రమం నిర్వహిస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పోలీసుల వైపు నుంచి క్లారిటీ రాకపోయినా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా తాజ్ హోటల్లోనే తమ కార్యక్రమం ముందు అనుకున్న వేదికగానే కొనసాగుతుంది. ఒకవేళ అక్కడ పోలీసులు ఏదైనా అబ్జెక్షన్ చెప్తే కానీ, లేదంటే హోటల్ యాజమాన్యము నిరాకరిస్తే వేదికను మరోసారికి మార్చుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు తాము చేపట్టబోయే కార్యక్రమము, తాము చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి సేవా యజ్ఞం ఏ విధంగా ఉండబోతుంది, ఆ విధి విధానాలు కానీ లేదంటే 100 కోట్ల ఫండింగ్ విధానం కానీ ఏ రకంగా రాబోతుందన్న అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించిన ప్రతినిధి సాయి రూప్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ వ్యవహారంపై 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తంగా పోలీసులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే హీరోని అప్రతిష్ట పాలు చేయడము, అట్లాగే రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేదు అని స్పష్టంగా అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా హీరో పేరును వాడుకుంటున్నారు కాబట్టి ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీసుల పైన ఉందని ఫిర్యాదు చేసినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తంగా ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే తాజ్ హోటల్ యాజమాన్యం కూడా ఒక ఫిర్యాదు చేసింది. ప్రధానంగా రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించిన శాంతి భద్రత సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా తలెత్తితే తమకు రక్షణ కల్పించాలి, అంటే ఏదైనా ఫర్నిచర్ ధ్వంసం కానీ లేదంటే దాడులు కొనసాగే అవకాశం కానీ, పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు హోటల్ దగ్గరికి వస్తే కానీ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో పోలీసులు రక్షణ కల్పించాలని సెక్యూరిటీ మేనేజర్ ఇప్పటికే తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి తిరుపతి పోలీసులు అసలు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి సమావేశం జరిగితే పెద్ద ఎత్తున మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా యాక్షన్లోకి దిగాల్సింది పోలీసులే. కాబట్టి పోలీసులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటివరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో పోలీసులు ఏదైనా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే మాత్రము వేదిక మారే అవకాశం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే తాము మీడియాను అడ్రస్ చేయబోతున్నాం, ఒక 100 మందితో ఒక క్లోజ్డ్ రూమ్లోనే తమ సమావేశం ఉంటుంది. కాబట్టి దానికి పోలీసుల అనుమతి నేను నిరాకరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికే మీ పోలీసులు కూడా విజ్ఞప్తి చేశామని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితిలో మళ్ళీ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే చెప్పినటువంటి విధంగానే కార్యక్రమం జరిపితే పోలీసులు ఏ రకంగా దీన్ని నిలువరించే ప్రయత్నం చేస్తారు, శాంతి భద్రత విషయంలో ముందుకెళ్ళి పూర్తిగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోమని చెప్తారా, లేదంటే ఏదైతే హోటల్లో
జరుపుకోకుండా ప్రెస్ క్లబ్ మరో వేదికతోనూ ఎంచుకోవాలని చెప్తారా? ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు కాబట్టి ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగితే రేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా ఈ ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి రేపు ఉండే అవకాశం ఉందని స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతోంది, పోలీసులు ఏ రకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి ఏ రకమైనటువంటి సమాచారం రాకపోయినా నిర్వాహకులు మాత్రము చాలా స్పష్టంగానే రేపు కార్యక్రమం ఉంటుంది అని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మొత్తంగా ఈ వ్యవహారాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. రేపు ఏమి జరిగినా అడ్డుకోవడానికి, లేదు అంటే సేవా కార్యక్రమం చెప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ఊరికే మౌనంగా ఉంటారా, లేదంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు.